వచ్చేసా కంగారు పడకండి లేటెస్ట్ స్టార్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి WB స్టూడియోస్ వాళ్ళు ఒక మంచి పని అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అదేంటంటే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీకి మన డబ్బులు వేస్ట్ కాకుండా ప్రోమోస్ లోనే మూవీ మొత్తం చూపించేద్దామని WB స్టూడియోస్ వాళ్ళు అయితే ప్లాన్ చేశారు. నిజంగానే జరిగింది. అసలు వీళ్ళు మూవీని ప్రమోట్ చేస్తున్నారా లేదా ప్రమోషన్స్ పేరుతో మూవీలో ఉన్న మేజర్ స్పాయిలర్స్ ని రివీల్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. రీసెంట్లీ ఒక 2 ట్రైలర్లు రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్స్ కనుక మీరు చూస్తే మీకు 30 to 40% మూవీ స్టోరీ అర్థమైపోతుంది అండ్ మేజర్ స్పాయిలర్స్ కూడా తెలిసిపోతాయి. ఆ ట్రైలర్ లో షీమోని చూపించారు అండ్ షీమోని స్కార్ కింగ్ ఎలా కంట్రోల్ చేస్తున్నాడో కూడా చూపించారు. అండ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో కాంగ్ హాలో ఎర్త్ కి వెళ్ళిన తర్వాత స్కార్ కింగ్ ఎందుకు కనిపించలేదని చాలా మందికి ఒక డౌట్ ఉంది. దానికి కూడా ఈ ట్రైలర్ లో ఒక హింట్ ఇచ్చారు. ఒక 1 month నుంచి ఈ మూవీకి సంబంధించిన లీక్స్ వచ్చినా, ప్రోమోస్ వచ్చినా, ట్రైలర్స్ వచ్చినా నేను అసలు పట్టించుకోవట్లా, వీడియోస్ కూడా చేయట్లా. ఎందుకంటే స్పాయిలర్స్ ముందుగానే తెలుసుకుంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది పాడవుతుంది. అందుకే నేను వీటన్నిటిని ఇగ్నోర్ చేశా. నేనైతే ఒకటే చెప్తానబ్బా, ఏదైనా ఉంటే థియేటర్లో చూసుకుందాం. ముందుగానే అంతా స్పాయిలర్స్ తెలుసుకుని చూస్తే అంత కిక్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు నార్నియా ఫ్రాంచైజ్ ని రీబూట్ చేసి కొత్త నార్నియా మూవీస్ తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నార్నియా మూవీస్ ని బార్బీ మూవీ డైరెక్టర్ అయిన గ్రెటా గార్విక్ తీయబోతున్నారు. ఈవిడ ఈ ఫ్రాంచైజ్ లో 2 మూవీస్ ని డైరెక్ట్ చేయబోతున్నారు. C.S. లూయిస్ రాసిన నార్నియా బుక్స్ లో ఫస్ట్ బుక్ అయిన ద క్రొనానికల్ ఆఫ్ నార్నియా, ద లయన్, ద విచ్, ద వార్డ్రోబ్ ని బేస్ చేసుకుని గ్రెటా గార్విక్ ఈ ఫ్రాంచైజ్ లో ఫస్ట్ మూవీని తీయబోతున్నారు. ఈ డైరెక్టర్ ఇంకొన్ని రోజుల్లో లండన్ కి వెళ్లి మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేయబోతున్నారని కన్ఫర్మ్ చేశారు. అండ్ మూవీకి సంబంధించిన టెక్నీషియన్స్ ఎవరు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదంట. సో మూవీ యొక్క ఫిల్మింగ్ అనేది ఈ ఇయర్ ఎండింగ్ లో కానీ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో కానీ స్టార్ట్ అవుతుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్కార్ విన్నర్ అయిన క్రిస్టఫర్ నోలన్ గారు ఆయన నెక్స్ట్ మూవీకి సంబంధించిన రైటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసారంట. యాక్చువల్లీ వెరైటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్రిస్టఫర్ నోలన్ గారు డెవలప్ చేస్తున్న మూవీ 1960s లో వచ్చిన ద ప్రిజనర్ అనే మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ కి రీమేక్ అని చెప్తున్నారు. కానీ మిగతా సోర్సెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది రీమేక్ మూవీ కాదు, ఆయన ఒక కొత్త మూవీని డెవలప్ చేస్తున్నారని చెప్తున్నారు. యాక్చువల్లీ ఆయన ఏ మూవీ తీసినా సరే మన బ్రెయిన్ మాత్రం షెడ్కి వెళ్ళిపోతుంది, ఇది కన్ఫర్మ్. ఆయన మూవీస్ ని జస్ట్ ఫీల్ అవ్వాలి, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మన బ్రెయిన్ షెడ్కి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్విన్సిబుల్ క్రియేటర్ అయిన రాబర్ట్ కిర్క్మెన్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే యానిమేటెడ్ సిరీస్ లో చూపించిన స్టోరీనే లైవ్ యాక్షన్ మూవీలో కూడా రిపీట్ చేయబోతున్నారంట. కానీ మూవీలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లని యాడ్ చేయబోతున్నారంట. అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రతిదీ లైవ్ యాక్షన్ లో తీయడం అవసరం అంటారా? కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నౌ యూ సీ మీ 3 మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ వితిన్ 6 months లో స్టార్ట్ కాబోతుందంట. మీలో ఎవరైనా ఫస్ట్ 2 మూవీస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అందులో వీళ్ళందరూ మ్యాజిక్ ట్రిక్స్ యూస్ చేసి దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఈ మూవీస్ చూడడానికి బాగానే ఉంటాయి. ఈ 2 మూవీస్ అనేవి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్నాయనుకుంటా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోబడీ 2 మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ అనేది ఫినిషింగ్ స్టేజ్ లో ఉందంట. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ అనేది 2024 ఎండింగ్ నుంచి స్టార్ట్ కాబోతుందంట. మీలో ఎవరికైనా జాన్ విక్ స్టైల్ ఆఫ్ ఫైట్ సీన్స్ అనేవి ఇష్టం ఉంటే ఈ నోబడీ మూవీని ఒకసారి చెక్ చేయండి. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. ఆ యాక్షన్ సీన్స్ అనేవి కొంచెం జాన్ విక్ స్టైల్లో ఉంటాయి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ద సూపర్ మ్యారియో బ్రోస్ అనే యానిమేటెడ్ మూవీ 1 బిలియన్ దాటి కలెక్ట్ చేసింది కదా. ఇప్పుడు ఈ మూవీ యొక్క సీక్వెల్ అనేది డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ ఆ మూవీ April 3rd, 2026 రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వండర్ ఉమెన్ మూవీ డైరెక్టర్ అయిన ప్యాటీ జెన్కిన్స్ స్టార్ వార్స్ రోగ్ స్క్వాడ్రన్ అనే ఒక మూవీని రైట్ అండ్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ ఈవిడ తీస్తున్న ఒక ఒరిజినల్ మూవీ, ఏ నావల్ ని గానీ ఏ గేమ్ సిరీస్ ని గానీ బేస్ చేసుకుని తీయడం లేదు. ప్రీవియస్ గా ఈ మూవీ క్యాన్సిల్ అయింది, కానీ ఇప్పుడు ఈవిడ దాన్ని రివైవ్ చేసి మళ్ళీ రైట్ అండ్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ జురాసిక్ వరల్డ్ మూవీలో స్కార్లెట్ జాన్సన్ ని ఒక లీడ్ రోల్ కోసం ఆఫర్ చేశారంట. అండ్ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయంట. అండ్ ఈ మూవీకి జురాసిక్ సిటీ అనే ఒక టైటిల్ ని కన్సిడర్ చేస్తున్నారంట. గాడ్జిల్లా మూవీ డైరెక్టర్ అయిన గ్యారెత్ ఎడ్వర్డ్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీతో ఒక కొత్త జురాసిక్ ఎరా అనేది స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీ July 2nd, 2025 రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుంఫు పాండా 4 మూవీ యొక్క కో డైరెక్టర్ అయిన స్టెఫెన్ మాస్టైన్ రీసెంట్లీ ఏం చెప్పారంటే ఫస్ట్ వీళ్ళందరూ ఈ మూవీని ఒక లైవ్ యాక్షన్ హైబ్రిడ్ ఫిల్మ్ విత్ హ్యూమన్స్ తో తీద్దామని అనుకున్నారంట. అంటే 2021 లో వచ్చిన టామ్ అండ్ జెర్రీ మూవీ ఉంది కదా, అందులో సగం మనుషులు ఉంటారు అండ్ టామ్ అండ్ జెర్రీ మాత్రం యానిమేటెడ్ ఉంటాయి. సేమ్ అలాగే ఈ కుంఫు పాండా 4 మూవీని కూడా తీద్దామని అనుకున్నారంట. ఒకవేళ ఈ కుంఫు పాండా 4 మూవీ అలా హైబ్రిడ్ ఫిల్మ్ గా వచ్చి ఉంటే హిట్ అయ్యేది అనుకుంటున్నారో లేదో కామెంట్ చేయండి. ఇంకా మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఎంసీయూలో నెబ్యులా క్యారెక్టర్ ప్లే చేసిన యాక్ట్రెస్ కేరన్ గిలాన్ జేమ్స్ గన్ డీసీయూలో పాయిజన్ ఇవై క్యారెక్టర్ ప్లే చేయాలని ఉందని ఆవిడైతే చెప్పారు. అండ్ అంతేకాదు పాయిజన్ ఇవై అండ్ హార్లీ క్విన్ రిలేషన్షిప్ ని లైవ్ యాక్షన్ లో కూడా ఎక్స్ప్లోర్ చేయాలని ఉందని ఆవిడైతే చెప్పుకొచ్చారు. ఇదిగో జేమ్స్ గన్ మామ, ఒకవేళ తనని డీసీయూలో తీసుకుంటే మళ్ళీ తనకి బ్లూ పెయింట్ మాత్రం వేయమాకు, ఫ్యాన్స్ చాలా హట్ అవుతారు, ముందే చెప్తున్నాను, తర్వాత నీ ఇష్టం మరి. బంగారపు హుండీని
చిల్లర వేయడానికి పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీస్ మేకర్ సీజన్ 1లో ఎమిలియా హార్కౌట్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్ట్రెస్ జెనిఫర్ హోలాండ్ పీస్ మేకర్ సీజన్ 2 యొక్క షూటింగ్ అనేది సమ్మర్ నుంచి స్టార్ట్ కాబోతుందని కన్ఫర్మ్ చేశారు. ఈ పీస్ మేకర్ సీజన్ 2 అనేది జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ మూవీ ఈవెంట్స్ తర్వాత సెటప్ అయి ఉండబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ పీస్ మేకర్ సీజన్ 1 న్యూ డీసీయూకి ప్యూర్ క్యానన్ కాదంట, ఓన్లీ సీజన్ 2 మాత్రమే డీసీయూకి క్యానన్ అంట. ఎందుకని సీజన్ 1 క్యానన్ కాదు అని జేమ్స్ గన్ అడిగితే కొన్ని ఈవెంట్స్ అనేవి క్యానన్ అవుతాయి, కొన్ని ఈవెంట్స్ అనేవి క్యానన్ కావు అని ఆయన అయితే చెప్పుకొచ్చారు. యాక్చువల్లీ ఆయన ఏం చెప్పాడంటే సీజన్ 1లో జరిగిన కొన్ని ఈవెంట్స్ జేమ్స్ గన్ డీసీయూలో జరిగినట్టు మనం కన్సిడర్ చేయొచ్చు, కానీ సీజన్ 1 ఎండింగ్ లో జస్టిస్ లీగ్ మెంబర్స్ కనిపిస్తారు. ఆ సీన్స్ ని జేమ్స్ గన్ యూనివర్స్ లో జరిగినట్టు మనం కన్సిడర్ చేయలేం. అందుకే జేమ్స్ గన్ పీస్ మేకర్ సీజన్ 1 న్యూ డీసీయూకి ప్యూర్ క్యానన్ కాదని చెప్పుకొచ్చారు. సో ఓన్లీ పీస్ మేకర్ సీజన్ 2 మాత్రమే డీసీయూకి ప్యూర్ క్యానన్ గా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీసీ ఎల్స్వర్ల్డ్ నుంచి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 3rd రిలీజ్ అవ్వాల్సిన రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ 2 మూవీ ఇప్పుడు 1 year పోస్ట్ పోన్ అయిపోయి అక్టోబర్ 2nd 2026 రిలీజ్ కాబోతుంది. ఎందుకు పోస్ట్ పోన్ అయిందంటే రైటర్ స్ట్రైక్ వల్ల ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే రైటింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదంట. అండ్ ఆల్సో స్ట్రైక్స్ తర్వాత చాలా మూవీస్ యొక్క షూటింగ్ అనేది రిజ్యూమ్ అయింది కాబట్టి ఈ మూవీ షూటింగ్ చేయడానికి స్టేజెస్ అనేవి అవైలబుల్ గా లేవంట. అందుకే ఈ మూవీ 1 year పోస్ట్ పోన్ అయిందని న్యూస్ తెలిసింది. అండ్ ఇంకా మార్వెల్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ యొక్క టైటిల్ లోగోని మార్వెల్ వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ సోనీ వాళ్ళు వెనమ్ 3 మూవీ యొక్క టైటిల్ ని రివీల్ చేశారు. ఈ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి వెనమ్ ద లాస్ట్ డాన్స్ గా ఉండబోతుంది. అండ్ అంతేకాదు వెనమ్ 3 మూవీ తర్వాత టామ్ హార్డీ వెనమ్ క్యారెక్టర్ ని అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో చూపించడానికి కెవిన్ ఫైగి ఓపెన్ గా ఉన్నారని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగాధా సిరీస్ యొక్క ట్రైలర్ జూలై మంత్లో రిలీజ్ కాబోతుందంట. అండ్ ఈ సిరీస్ సెప్టెంబర్ 19th డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాంగ్-చి 2 మూవీ యొక్క షూటింగ్ అనేది 2025లో స్టార్ట్ కాబోతుందంట. అండ్ ఈ మూవీలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ అండ్ ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్స్ అనేవి ఉండబోతున్నాయని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజ్నీ సీఈఓ అయిన బాబ్ ఐగర్ రీసెంట్లీ ఏం చెప్పారంటే మార్వెల్ వాళ్ళు ఫ్లాప్ అయిన మూవీస్ మీద రిస్క్ తీసుకోకుండా ఓన్లీ సక్సెస్ఫుల్ మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని ఫిక్స్ అయ్యారంట. అంటే రీసెంట్లీ రిలీజ్ అయిన ది మార్వెల్స్, యాంట్-మ్యాన్ 3 ఇలాంటి మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యాయి కదా, అలాంటి మూవీస్ మీద వాటికి సీక్వెల్స్ మీద అసలు కాన్సన్ట్రేట్ చేయట్లేదంట. అండ్ ఎటర్నల్స్ మూవీ కూడా అంత పాపులారిటీ రాలేదు కాబట్టి దాని సీక్వెల్ ని కూడా క్యాన్సిల్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టు ఒక న్యూస్ అయితే తెలుస్తుంది మరి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద స్పైడర్ అనే ఒక హారర్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ ఫిల్మ్ కి సంబంధించిన ఒక టీజర్ రిలీజ్ అయింది. టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో లేదో నాకు తెలియదులే కానీ ఒక హారర్ స్పైడర్ మ్యాన్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. మార్వెల్ వాళ్ళు కూడా ఇలాంటి ఒక ప్రాజెక్ట్ తీసి రిలీజ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శామ్ రైమీ టోబీ మెగ్వైర్ తో కలిసి స్పైడర్ మ్యాన్ 4 మూవీ తీయడానికి ఛాన్సెస్ ఉన్నాయని, ఆయనలో ఆ మూవీ తీయడానికి ఇంకా వేడి తగ్గలేదని ఆయన అయితే చెప్పుకొచ్చారు. నీలో అంత వేడుందా? అయినా ఈ టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ రావాలంటే ఫస్ట్ సోనీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా, వాళ్ళేమో ఒప్పుకోరు. మనకేమో ఆ మూవీ చూసే అదృష్టం దక్కదు. ఇంకెందుకు లేండి ఆలోచించడం, వదిలేయండి. అండ్ సోనీ వాళ్ళు అన్ని స్పైడర్ మ్యాన్ మూవీస్ ని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. ఈ విషయం మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, అందుకే నేను ఎక్కువ చెప్పట్లేదు. ప్రాబబ్లీ ఈ మూవీస్ అన్ని ఇండియాలో రిలీజ్ అయితే పెద్ద పెద్ద సిటీస్ లో ఐమాక్స్ థియేటర్స్ లో తప్ప మిగతా చోట్ల రిలీజ్ కావు. సో నాలాగా విలేజెస్ లో ఉండే వాళ్ళకి ఈ మూవీస్ చూడడం కుదరదు. సో సిటీలో ఉండే వాళ్ళు ఎంజాయ్ చేయండి మావా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీకి సంబంధించి వరుస పెట్టి న్యూస్లు వస్తున్నాయి. వాటి గురించి 1 by 1 చెప్తాను, వినండి. ఈ డెడ్పూల్ 3 మూవీ యొక్క సెకండ్ ట్రైలర్ మే మంత్ లో రిలీజ్ కాబోతుందంట. అండ్ ఈ మూవీలో హెన్రీ క్యావిల్ వుల్వరిన్ వేరియంట్ గా కనిపించబోతున్నాడని ఒక రూమర్ అయితే వస్తుంది. ఇది నేను చూస్తే గానీ నమ్మను, మీరు కూడా నమ్మొద్దు. అయినా హెన్రీ క్యావిల్ ని జస్ట్ క్యామియో కోసం తీసుకుంటారంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. అందుకే మీరు కూడా నమ్మొద్దని చెప్తున్నా. అండ్ ఈ మూవీలో లేడీ డెడ్పూల్ కూడా ఉండబోతుందని చాలా రోజుల నుంచి న్యూస్ వస్తుంది కదా, దానికి సంబంధించిన ఒక ఇమేజ్ కూడా బయటకు వచ్చింది. అది చూపిస్తే కాపీరైట్ పడుతుందని చూపించట్లేదు. అండ్ ఫాక్స్ స్టూడియో వాళ్ళు డెడ్పూల్ 3 మూవీని ఫస్ట్ ఎలా తీద్దాం అనుకున్నారో ఆ కాన్సెప్ట్ అనేది రీసెంట్లీ బయటకు వచ్చింది. అదేంటంటే డెడ్పూల్ అండ్ తన ఫ్రెండ్స్ కలిసి క్రిస్మస్ ని కాపాడడానికి నార్త్ పోల్ కి ఒక రోడ్ ట్రిప్ లో వెళ్తారంట. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మూవీ తీద్దామని ప్లాన్ చేశారంట. కానీ మార్వెల్ వాళ్ళు డెడ్పూల్ రైట్స్ ని తీసుకుని డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీని తీశారంట. అండ్ మన రైన్ రెనాల్డ్స్ సందు దొరికింది కదా అని కెవిన్ ఫైగి గురించి చాలా జోక్స్ అయితే ఈ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో ఇంక్లూడ్ చేశాడంట. నేనైతే ఈ మూవీ కోసం పిచ్చగా వెయిట్ చేస్తున్నా. And that's all for the video guys. Thank you for watching and subscribe to my channel Movie Verse Telugu for more interesting updates. Until then keep smiling, take care, bye bye.